నమస్కారం. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం మీద కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అనగానే కాంగ్రెస్ తల్లి అని, తెలంగాణ తల్లి విగ్రహం అనగానే ఏదో బూసిపోయిందని, తెలంగాణ తల్లి విగ్రహం అనగానే కిరీటము వజ్రాలు వైడూర్యాలు ఏమి లేవని, చేతిలో బతుకమ్మ లేదని ఏదేదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి దోచింది వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో దొరల గడిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఇవాళ 10 సంవత్సరాల దొరల పాలనలో ఏ రోజైనా తెలంగాణ తల్లిని ఇలా కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఏ రోజైనా తెలంగాణ తల్లిని గుర్తు చేసుకుర్రా? ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రానికే ఒక గర్భగుడి లాంటి సెక్రటేరియట్ లో ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది బహుజనులు స్ఫూర్తిగా ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే మన ఆడబిడ్డలు, మన ఇంట్లో అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు సామాన్యటువంటి రీతిలో కట్టు బొట్టు చీర కానివ్వండి, ఏ రీతిలో అయితే మన తెలంగాణ మహిళలు ఉంటారో ఆ మహిళలను గౌరవించే విధంగా ఇలా తెలంగాణ తల్లిని రూపుదిద్దడం జరిగింది. మన తెలంగాణలో ఏ మహిళలు కూడా కిరీటాలు పెట్టుకొని వజ్ర వైడూర్యాలు పెట్టుకొని కూడా తిరగట్లేదు కదా. అవన్నీ కూడా దొరల పాలనలో దొరల రాజ్యంలో ఏర్పాటు చేసినటువంటి విధంగా ఆ రోజు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ తల్లిని సామాన్యటువంటి బహుజనవాదిగా, బహుజనులకు న్యాయం చేసే విధంగా ఇలా తెలంగాణ తల్లిని చూడంగానే బహుజనుల కష్టాన్ని చూసే విధంగా, ఇలా బహుజనుల మహిళలను చూసే విధంగా ఇలా తెలంగాణ తల్లి ఏర్పాటైంది. ఈ రోజు తెలంగాణ తల్లి అనగానే అలంకరణ కాదు, ఆత్మగౌరవం అని చెప్పదలుచుకుంటాం. ఆత్మ బలిదానాలతో పౌరుషాలతో వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎన్నో ఉద్యమాల పోరాటాల చిహ్నంగా దేశంలోనే పోరాడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. ఆత్మ బలిదానాలతో తెచ్చినటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. అమరవీరుల త్యాగాల మీద ఏర్పాటైనటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో పోరాటాలనే చూస్తున్నాం తప్ప అలంకారణమో రాజరికమో లేకపోతే మీకు నచ్చినట్టు కిరీటాలు వజ్రాలు వైడూర్యాలతో కాదు. ఇవాళ రాచరిక పొగడలకు కాకుండా సబ్బండ వర్గాలకు దగ్గరగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ యొక్క ఆలోచనతోని ఇలా తెలంగాణ తల్లిని రూపుదిద్దుకున్నాం. ఇలా ప్రతి పేదవాళ్ళని కడుపులో పెట్టి చూసుకునే విధంగా ఆ యొక్క ఆలోచనతోని ఇలా తెలంగాణ తల్లి ఉంటుంది. ఇలా తెలంగాణ గడ్డ మీద కలిసిపోయినటువంటి ప్రాణాలను గుర్తు చేసే విధంగా, మన యొక్క తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహం బహుజనులకు అతి దగ్గరగా, బహుజనులను గౌరవించే విధంగా, సగటు తెలంగాణ ఆడబిడ్డలను గుర్తు చేసే విధంగా, తెలంగాణ గ్రామ దేవతలను గుర్తు చేసే విధంగా, తెలంగాణ గ్రామ దేవతలను తలపించే విధంగా ఈ రోజు మన తెలంగాణ తల్లి విగ్రహం ఉంటది. ఇవాళ తెలంగాణ తల్లిని చూడగానే సిరులను గుర్తు చేసే విధంగా, సిరుల తెలంగాణను గుర్తు చేసే విధంగా ఆకుపచ్చని చీరలో ఒక చేతిలో బంగారపు పంటలు ధాన్యాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజలను దీవించే విధంగా, తెలంగాణ కష్టాలను తీర్చే విధంగా ఒక చేత్తో అభయముద్ర, మెడలో తెలంగాణ సాంప్రదాయపు ఆభరణాలతోని నిండుగా నుదుటిన బొట్టు పెట్టుకొని లక్షలాది మంది ఉద్యమకారులతోని, వేలాది మంది అమరుల త్యాగాలతోని పోరాటాలను గుర్తు చేసే విధంగా ఇవాళ తెలంగాణ తల్లి పీఠం కూడా ఉంటది. ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసే విధంగా తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం.